ఒక చిన్న గ్రామం ఉండేది, పచ్చని పొలాలతో, చిన్న చిన్న ఇళ్లతో, మరియు సాయంత్రం అయ్యేసరికి చీకటిలో మునిగిపోయే వీధులతో. ఆ గ్రామంలో విద్యుత్ చాలా అరుదు. రాత్రి అయ్యేసరికి ఇల్లు బయట అడుగు కూడా వేయడం భయంగా ఉండేది. ఆ వీధి చివర ఒక పాత దేవాలయం ఉండేది. ప్రతి ఉదయం ప్రజలు అక్కడ పూజలు చేసేవారు, కానీ రాత్రి ఎవరూ అక్కడికి వెళ్లడానికి ధైర్యం చేసేవారు కాదు. ఆ గ్రామంలో చిన్న సాయి అనే బాలుడు ఉండేవాడు. వయస్సు 10 సంవత్సరాలు మాత్రమే, కాని మనసు చాలా పెద్దది. అతనికి దేవాలయం చాలా ఇష్టం. ప్రతిరోజూ అక్కడికి వెళ్లి దేవునికి పూలు పెట్టేవాడు, నేల ఊదేవాడు. ఒక రోజు సాయంత్రం పూజారి వెళ్లిపోయిన తర్వాత కూడా సాయి అక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలో ఒక్క చిన్న దీపం మాత్రమే వెలుగుతోంది. చుట్టూ మాత్రం చీకటి పరుచుకుంది. కొద్దిసేపటికి గాలి ఊచింది. ఆ చిన్న దీపం కూడా ఆరిపోయింది. ఒక్కసారిగా చీకటి వ్యాపించింది. సాయికి భయం వేసింది. అతను చేతులతో దేవుడి విగ్రహం తడుముకుని, మళ్లీ ఒక కొత్త దీపం వెలిగించాడు. ఆ కాంతి చుట్టూ ఉన్న చీకటిని కొంతమేర తరిమేసింది. అప్పుడు సాయి నవ్వుతూ అన్నాడు, గ్రేటర్ దేన్, ఇంత చీకటిలో కూడా ఒక చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో. తరువాత రోజు పూజారి వచ్చి సాయిని అడిగాడు, గ్రేటర్ దేన్, నిన్న రాత్రంతా ఇక్కడే ఉన్నావా బాబూ? భయమేమీ లేదా? సాయి జవాబిచ్చాడు, భయం ఉంది గురువుగారు, కాని ఈ దీపం వెలిగితే చీకటి కొంతమేర తగ్గిపోతుంది. అందుకే దీన్ని కాపాడుతున్నాను. పూజారి ముద్దుగా నవ్వి అన్నాడు, గ్రేటర్ దేన్, చీకటిని తిడటం సులభం బాబూ, కాని ఒక దీపం వెలిగించడం గొప్ప పని. నువ్వు అదే చేశావు. ఆ రోజు నుండి సాయి ప్రతి రాత్రి ఒక దీపం మాత్రమే కాకుండా దేవాలయం బయట 2-3 దీపాలు వెలిగించడం ప్రారంభించాడు. మొదట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని కొంతకాలం తరువాత ఆ చిన్న దీపాల కాంతి రహదారిని వెలిగించింది. గ్రామంలోని వృద్ధులు, పిల్లలు, మహిళలు రాత్రి దేవాలయానికి వెళ్లడం మొదలుపెట్టారు. అందరికీ భయం తగ్గిపోయింది. ఆ సాయి పని చూసి పూజారి గ్రామస్తులతో చెప్పాడు, గ్రేటర్ దేన్, చూడండి, ఈ చిన్న బిడ్డ ఒక్క దీపం వెలిగించి మనందరికీ వెలుగు తెచ్చాడు. ఆ మాట విని అందరూ తమ ఇళ్ల ముందు కూడా ఒక దీపం వెలిగించడం ప్రారంభించారు. ఒక నెలలో ఆ గ్రామం మొత్తం రాత్రిపూట వెలుగుతో నిండిపోయింది. ఎక్కడ చూసినా దీపాల కాంతి, ఎక్కడ చూసినా ఆత్మశాంతి. ఒక రోజు సాయి రాత్రి దేవాలయం ముందు కూర్చుని ఆ వెలుగును చూసి ఆనందంగా అన్నాడు, గ్రేటర్ దేన్, ఒక చిన్న దీపం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఇప్పుడే అర్థమైంది. మెరిసే నక్షత్రం మోరల్, కుడి చూపుడు వేలు చీకటిని తిడటం కంటే మనం ఒక దీపం వెలిగించాలి. కుడి చూపుడు వేలు మనం చిన్నవాళ్లమని అనుకోవద్దు, మన చిన్న ప్రయత్నమే పెద్ద మార్పు తీసుకురాగలదు. కుడి చూపుడు వేలు వెలుగు ఎప్పుడూ ఒక చిన్న కాంతి నుండి మొదలవుతుంది.